వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా చాలా నీట్గా స్పేషియస్గా ఉండే విధంగానే మొత్తం ఇచ్చానమాట. ఈ పక్కన పైనుంచి కనుక చూసుకున్నట్టయితే మిగతా విల్లాస్ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా కనిపించే విధంగా ఉంటాయి. ఇటు కనుక చూసుకున్నట్టయితే మనం పైకి వెళ్దామండి. పైన కూడా మనకు ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఒక హోమ్ థియేటర్ కూడా ఉందన్నమాట. ఒకసారి పైకి వెళ్దాం, ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. వచ్చేసి మనకు త్రిప్లెక్స్ విల్లా అనమాట. పైనుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు పైన కూడా ఒక హోమ్ థియేటర్ అండ్ ఒక బెడ్రూమ్. టోటల్గా విల్లాలో కనుక చూసుకున్నట్టయితే మనకు 4 బెడ్రూమ్స్ విత్ ఒకటి వచ్చేసి ఈ పక్కన వచ్చేసి హోమ్ థియేటర్. ఈ విధంగా ఉండే విధంగా మనకైతే విల్లా ఉంటుంది అనమాట. ఇది చూడొచ్చండి, ఇది వచ్చేసి మనకు బెడ్రూము. ఈ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా ఉంటుంది. అండ్ ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి ఒక హోమ్ థియేటర్ ఇచ్చారనమాట. హోమ్ థియేటర్ కూడా మంచి సీటింగ్ అవన్నీ వేసుకున్నాయని చాలా నీట్గా ఉండే విధంగా మనకి ఇక్కడ హోమ్ థియేటర్ ఫెసిలిటీ ఉండే విధంగా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఇటువైపు పైన వచ్చేసి టెర్రస్ పైన ఓపెన్ స్పేస్ బాల్కనీ ఉండే విధంగా కూడా మనకి ఇక్కడ మనకు టెర్రస్ పై నుంచి ఎలివేషన్ ఇవన్నీ చూసుకున్నట్టయితే మిగతా విల్లాస్ కూడా ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది. మంచి రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ తోటి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఏరియా కూడా కనుక చూసుకున్నట్టయితే. మనకు ఓఆర్ఆర్ దగ్గర నుంచి కూడా చాలా మంచి కనెక్టివిటీ ఉండే విధంగా మనకి విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి టోటల్ మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా 8.2 acresలో డిఫరెంట్ సైజెస్లో మనకు విల్లాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి 165 square yards అండ్ 200